ఆగాగాగు, యాక్చువల్లీ నాకు వాటర్ కావాలి. 5 4 3 2 బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు, ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినావురు. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉండు. బ్రహ్మదేవుడు నీకు దండం పెడతానురా బాబు, ఉదయం నుంచి నీ చూపులకు తట్టుకోలేక చస్తున్నాను. వీడికిలా కాదు. ఇంతకీ మనం గుడికి ఎందుకు వచ్చినట్టు? ఈయన మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని ఓ పెద్ద మొక్కు మొక్కుకున్నాను పిన్ని. ఏ మొక్కు మొక్కుకున్నావమ్మా? నాయనా నోరు తెరు. దగ్గరికి తీసుకెళ్తావా? చర్చ్ వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మేడం? ఈ సమస్యకి ఒక్కటే సొల్యూషన్ చారి గారు. ఆఖరికి ఇది సొల్యూషన్ చెప్తే వినాల్సి వస్తుంది కర్మ. జేజీ వింటే వినమనండి, లేదంటే మానేయమనండి, అంతేగాని కామెంట్ చేయొద్దని చెప్పండి. ఆ సొల్యూషన్ ఏంటో సెలవియమ్మా. ఏంటి చెప్పమంటారా? త్వరగా చెప్పి తగలడు.
సమస్య అంతా నన్ను ఎండింగ్ చేయడం వల్లే వచ్చింది కాబట్టి ఆ పోస్ట్కి నేను రిజైన్ చేయడమే పరిష్కారం. శుభం, కాస్త ఆలస్యమైనా నీకు కళ్ళు తెరుచుకున్నాయమ్మాయి. నీకు జ్ఞానోదయమైంది. ఇంకా అవ్వలేదు బాబాయ్ గారు, చెప్పేది పూర్తిగా వినండి. ఏయ్, ఎండీగా రిజైన్ చేస్తా అన్నావు కదా, ఇంకేం చెప్తావు? నేను రిజైన్ చేయాలంటే నేను అడిగిన దానికి మీరు ఓకే చెప్పాలి. ఏంటో అడుగు. పట్టు చీరలు అడుగుతావో 7 వారాలు నగలు అడుగుతావో అడుగు. నా మేనలుడు ఎడం చేత్తో ఇసిరవతల పారేస్తాడు. నేను మీలాగా నగలకి చీరలకి కకృతి పడేదాన్ని కాదు మరి పిన్ని. మా ఆస్తులేమన్నా అడగబోతున్నావా ఏంటి? అవును బాబాయ్, అవే అడగబోతున్నాను. దీన్ని ఎండిన్ చేయొద్దని నేను ముందే చెప్తే వినారా? ఇప్పుడు చూడండి, వీడి చైర్ వీడికి ఇవ్వటానికి మన ఆస్తులన్నీ రాయించుకుని మనల్ని వీధిని పడేయాలని చూస్తోంది. తొందరపడకండి పిన్ని, నేనింకా ఏం అడక్క ముందే అరుస్తావే. ఆస్తులు అడుగుతానన్నావు కదమ్మా. మీరు కొంచెం ఆపండి. ఏం కావాలో అడగమ్మా. నాకు నీ వేషాలు నా దగ్గర కాదు. మర్యాదగా నన్ను నా చైర్ని వదిలేకపోతే నీకు మామూలుగా ఉండదు. ఆలస్యం చేయకుండా ప్రతిమను తయారు చేయండి. ఇప్పుడు నీళ్లలో చేయి పెట్టాలి. ఈ దురదగుంటాకు నీళ్ల వల్ల చేతులు గోక్కోవాలి. నెక్స్ట్ ఎవడా నువ్వు? నేనే బేబ్స్, రాహుల్ని. రా వదిలిపెట్టనా? వదలను సోని. మా అమ్మ చేత ముద్దు పెట్టించుకుంటావా? చెప్తా నీ పని. ఈ పెన్సిల్ షార్ప్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసి చెప్పు. ఇది ఇలా పట్టుకుని ఇలా ఇలా చెయ్యి, ఓకేనా? నువ్వు నీ బిడ్డ కంచికి వెళ్తారు. నానమ్మా తీసుకోండి, ఇది తీసుకోండి. బాదం కిస్మిస్ అన్ని వేసా. పాయసం తీసుకో, తిను. నీ కొడుక్కిది పునర్జన్మ. ఇక నీ బిడ్డ కోరుకున్నది ఏదైనా సరే దక్కి తీరాల్సిందే. అరగంటలో ఈ ఊరు వాడ పిల్ల జల్ల పురుగు పుట్ర ప్రతి ఒక్కళ్ళు ఈ ఆదిశంకర్ కాళ్ల కిందుండాలి.